సార్ అంటే మనం చూస్తున్నాం, ఫస్ట్ మనం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం సార్. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమో సంవత్సరం ఉద్యోగులు తగ్గిస్తూ వస్తున్నారు. గతంలో 32,000గా ఉండే ఉద్యోగాల సంఖ్య ఇప్పుడు దాదాపు 20,000కి పడిపోయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఐరన్ ఓర్ కానీ, సొంత గనుల కేటాయింపు కానీ అట్లాంటివి అక్కడ ఏమీ ఇవ్వకుండా, వేరే మిట్టల్ సంస్థకి మాత్రం, ఈ తీసుకొచ్చిన మిట్టల్ నిపాన్ సంస్థకి మాత్రం 15 సంవత్సరాలు జీఎస్టీ మినహాయింపు ఇస్తారట. వాళ్ళకి ఐరన్ ఓర్ గనుల కేటాయింపు జరిగింది. వాళ్ళకి అనేక రకమైన ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోయే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? జగన్, బేసిక్గా విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది విశాఖ స్వరూపాన్ని మార్చేసినటువంటి గొప్ప వ్యవస్థ. నవరత్న స్టేటస్ కలిగినటువంటి దేశంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ సంస్థ ఈరోజు క్రైసిస్ లో ఉంది. క్రైసిస్ లో ఉంది అనే దానికన్నా క్రైసిస్ లోకి నెట్టారు. విశాఖ స్వరూపాన్ని మార్చేసినటువంటి వ్యవస్థకు సంబంధించి ఆ క్రైసిస్ నుంచి బయటపడడానికి ప్రభుత్వానికి ఉన్న మార్గాలు ఏంటి ఒకసారి ఆలోచించేయాలి. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు చూడాలి. రెండు, ఇప్పుడు మెట్టల్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ తోటి విశాఖపట్నం శంకుస్థాపన చేశారు. మెట్టల్ రావడాన్ని తప్పేం లేదు. మెట్టల్ యొక్క సంస్థకి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చి ఆ సంస్థ వస్తే విశాఖ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకుంటే కూడా అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ అభ్యంతరం ఏమిటంటే, ప్రభుత్వాన్ని ఇక్కడ ఖచ్చితంగా నిందించాల్సిన అంశం ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కోయిన్సిడ్ అవుతుంది. మెట్టల్ సంబంధించి ఒక ప్రచారం చేశారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తరిమేసేవాడు, ఇట్లాంటిది ఒక చర్చ చేశారు. నిజానికి 2022 గోవాలో జరిగినటువంటి సమ్మిట్ లో మిట్టల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య మిట్టల్ గారు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎంఓ కుదుర్చుకున్నారు. 1000 crores ఎంతో ఎక్స్టెండెడ్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమని ఎంఓ కుదుర్చుకున్నారు. ఈ విషయం జగన్ గారు, వైసీపీ, తెలుగుదేశం కాకుండా ఆదిత్య మిట్టల్ గారు తన ఎక్స్ లో స్పందించాడు. ఇప్పటికీ ఆ పోస్ట్ ఉంది. 22 గోవాలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం కూర్చున్నట్టు మిట్టల్ గారు తన ఎక్స్ లో స్పందించారు. కాబట్టి 22లోనే ఇది బీజం పట్టింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఉన్న క్రెడిట్ ఆ ప్రభుత్వానికి ఉంటుంది, ఈ ప్రభుత్వానికి ఉన్న క్రెడిట్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది. రెండో అంశం, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ డిమాండ్ ఏంటి? సొంత ఐరన్ గనులు ఇమ్మని చెప్పి అడుగుతుంది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్వాసీ గవర్నమెంట్, ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? వాణిజ్య స్వభావంగా అయినటువంటి ఏ సంస్థను ప్రభుత్వ రంగంలో పెట్టుకోదలుచుకోలేదు. ప్రైవేట్ కింద ఒక పాలసీ డెసిషన్ తీసుకుని మొత్తాన్ని అమ్మకాన్ని పెట్టారు. దానికి నమ్మకానికి కాజ్ ఏం చూపిస్తున్నారు? నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు. నష్టాల్లో చాలా కారణాలు, అతి ముఖ్యమైన కారణం సొంత గనులు ఎందుకు లేకపోతే వచ్చే నష్టం ఏంటంటే, సొంత గనులు ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళు వేరే చోట గనులు తీసుకొచ్చి దాన్ని కరిగించి స్టీల్ తయారు చేస్తే అయ్యే ఖర్చు కన్నా సొంత గనులు ఉంటే దానికి అయ్యే ఖర్చు, ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు తగ్గితే ఏమవుతుంది? అమ్మేటప్పుడు సేల్ మార్కెట్ లో ఇతర కంపెనీలతో పోటీపడి ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు విశాఖపట్నంలో చూడండి, మిట్టల్కి సొంత గనులు ఇస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి వాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి బయట నుంచి. ఇప్పుడు మిట్టల్ కి విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఈ స్టీల్ అమ్మకాలు వచ్చినప్పుడు ఉత్పత్తి కాస్ట్ తక్కువ ఉన్నటువంటి మిట్టల్ స్టీల్ తక్కువ రేటుకి అమ్ముతాడు దీంతో పోల్చుకుంటే. అప్పుడు దేని అంటే ఉత్పత్తి అయిన స్టీలు కొనుగోలు అవుతుంది. కొనుగోలు అయితే మార్కెటింగ్ ఉంటేనే కదా. అంటే ఒకే విశాఖపట్నంలో ఇంత వైరుధ్యం ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఎట్లా బయటపడుతుంది? అసలు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ ఇవ్వడానికి ఏం అభ్యంతరం తెలియదు. ప్రభుత్వ రంగ సంస్థకి ఐరన్ ఓర్ ఎవరు, ప్రైవేట్ సంస్థ ఇంకా పెట్టలేదు. అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అదేం సృష్టిస్తుందో ఏమవుతుందో తర్వాత విషయం. కాబట్టి ఇది ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొత్తగా విశాఖకి మెట్టలు వచ్చారు, వెల్కమ్ చెప్తాం. ఎప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూనే రెండో స్టీల్ ప్లాంట్ వస్తే ఈ రాష్ట్రానికి అదనపు ఆదాయం అవుతుంది, అదనపు అవకాశం అవుతుంది. నువ్వు ఉన్న పెద్ద వ్యవస్థను క్లోజ్ చేసి పడేసి నేను కొత్తగా ఒకటి తీసుకొస్తానంటే కొత్తగా సాధించింది ఏంటి? ఇప్పుడు ఇక్కడ 20-30 వేల మీటర్ వాళ్ళు క్లోజ్ చేసాడు పడేసి వాళ్ళకి 10,000 ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, ఏం సాధించినట్టు మొత్తానికి? కాబట్టి బేసిక్ గా నీ సొంత సంస్థని కాపాడుకుంటూ అదనపుగా వచ్చే అవకాశాన్ని ఉంచుకోవాలి. కానీ ఓపెన్ గా ప్రభుత్వ రంగ సంస్థకు మేము ఇవ్వము, వాళ్ళకి ఇస్తాము అని చెప్పాను. ఇదే ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నం వేదికగా
ప్రధానమంత్రి గారి సమక్షంలో ఆ రోజు చెప్పిన మాట ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, ప్రత్యేక హోదా, పోలవరం ఓపెన్ గా అడిగారు. ఇదే విశాఖలో చంద్రబాబు నాయుడు గారు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసేత్తల మెట్టలకు గనులు కావాలని అడిగారు. ఇంకా రాని ఆ సమావేశం జరిగి ఇప్పుడు 1 year అవుతుంది. శంకుస్థాపన కూడా చెయ్యని మెట్టలకి సొంత గనులు ఇస్తారు. 10 సంవత్సరాల చరిత్ర విశాఖ రూపురేఖలు మార్చినటువంటి ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ కి సొంత గనులు ఏమనంటారు? ఇదేం లాజిక్ అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వం చాలా పొరపాటు చేస్తుంది. మీరైతే అదనంగా తీసుకొచ్చామంటున్నారో ఆ అదనం తీసుకొచ్చిందని అదనపు ప్రయోజనాలు కల్పించినప్పుడు మీరు అదనంగా ఏం తీసుకొచ్చినట్టు అవుతారు. రెండో పాయింట్ ఏంటంటే, మేము రాయలసీమ వాళ్ళుగా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కడపలో ఉక్కు పెట్టాలి, విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ పెట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. మీరు 2019లో బీజేపీతో బయట వచ్చేటప్పుడు పాత గవర్నమెంట్ 2014-19లో విశాఖ కడప కేంద్రంగా సీఎం రమేష్ గారు ఆమరణ దీక్ష చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మాకు ఇస్తారా లేకపోతే మమ్మల్ని పెట్టుకోమంటారా అని శంకుస్థాపన కూడా చేసేసారు. కడపలో శంకుస్థాపన జరిగింది బ్రాహ్మణి స్టీల్స్ దగ్గర. మరి ఈ రోజు మెట్టల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని కాపాడండి, దానికి వైర్ వేయండి, ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడండి. అదనంగా ఇంకొక స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని ఎక్కడ కడపలో పెట్టచ్చు కదా, పెట్టాలి కదా. మోసం చేశారు కదా అందరూ కలిసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. పైపించి మీరు శంకుస్థాపన కూడా చేసినారు. ఇప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏమైనా 2 పెడతారా ఒక ఊర్లో? అదే ఇంకో ప్రాంతంలో పెట్టచ్చు కదా. అంటే అర్థం ఏంటంటే 2 ఉండదు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముగించేస్తారు, ముగించేసి ఒకటే ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ పోయి కాబట్టి ఇది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ మిట్టల్ లాంటి సమస్య వచ్చినప్పుడు కడపలో పెడితే అన్ని ప్రాంతాలు సమగ్రంగా ఏదైనప్పటికీ కూడా మిట్టల్ వెల్కమ్ చెప్తున్నాం, వాళ్ళకి రాయితీలు ఉండడానికి స్వాగతిస్తాం. సమస్యల్లో అదే పని అంతకన్నా ముఖ్యమైన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తూ దానికి కూడా ఇవ్వండి. 2 పరిశ్రమలు వస్తే రాష్ట్రం ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం చేయకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని త్వరలో ముగించే ఆలోచనలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. రైట్. అయితే సార్ దీంతో పాటుగా అంటే ఈ ఓపెనింగ్కి, ఈ స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్కి పెద్ద ఎత్తున ప్రభుత్వం తరలి వచ్చింది, పెద్ద ఎత్తున దీనికి ప్రచారం కల్పించారు. వేరే ఇటు చూసుకుంటే మనం అదే వైజాగ్లో సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ దాదాపు సబ్జెక్టివ్ కరెక్షన్ 17 ఎకరాల్లో ఎన్ఆర్బిట్ మొదలుకట్టారు, రహేజ్ ఎన్ఆర్బిట్ మొదలుకట్టారు. సో ఇక అది మరి అసలు అటువైపు ఎందుకు తొంగి చూడలేదు ప్రభుత్వం? కనీసం దాని ఓపెనింగ్కి వెళ్ళింది కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. అదే లూలు మాల్, అంటే లూలు మాల్కి ఇంకా స్థలాలు ఫ్రీగా ఇచ్చారు. లూలు మాల్ విషయంలో భారీ ఎత్తున ప్రచారం చేసిన ఈ ప్రభుత్వం ఎందుకు ఎన్ఆర్బిట్ మాల్ గురించి అసలు పట్టించుకోవట్లేదు? ఆ మాల్ విశాఖకి కొత్త శోభ తీసుకొస్తుంది. జగన్ గారు ప్రభుత్వం అది శంకుస్థాపన జరిగింది, ఆయన ప్రోత్సహించాడు. ప్రభుత్వానికి వచ్చిన పెద్ద నష్టం కూడా లేదు. ప్రభుత్వం భారీ ఎత్తున ప్రోత్సహించేసి ధారాదత్తం చేసి భూములు ఇట్లాంటి కూడా ఏం చేయలేదు. మినిమం వారికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. జగన్ గారే శంకుస్థాపన కూడా చేశాడు అనుకుంటాను. ఆ మాల్ ఈ రోజు విశాఖపట్నం యొక్క గ్లామర్ ని పెంచింది. విశాఖపట్నానికి మాల్ వల్ల ఒక సిటీ మార్పులేమో రాదు, కానీ విశాఖ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఉత్తర తిరుపతి లాంటి ప్రాంతాలు ఒక మిడిల్ క్లాస్ బాగా పెరుగుతుంటుంది. వీళ్ళకి మాల్ కల్చర్ ఉంటుంది. కాబట్టి ఈ మాల్ ఉంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కో, తిరుపతి నుంచి చెన్నైకి పోకుండా ఇక్కడే ఉంటే ఇక్కడే మన ఫైనాన్స్ వెచ్చిస్తూ ఉంటాం, అది మంచి జరుగుతుంది. ఒక కొత్త సిటీకి అంటే నూతన సిటీలు కొంచెం పెద్ద సిటీలుగా ఉండే వాళ్ళకి మాల్ కల్చర్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఆ మాల్ ఉంటే కొత్త అందాలు వస్తాయి. ఖచ్చితంగా ఆ విశాఖ యొక్క గ్లామర్ పెంచుతుంది. కాబట్టి అట్లాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రచారం లేకుండా, అడావుడి చేయకుండా శంకుస్థాపన చేశారు. ఈరోజు ప్రారంభోత్సవానికి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ఎందుకు అధికార పార్టీ వాళ్ళు పెద్దగా ఇష్టం చూపల. ఆ మాల్ అంటే ఇష్టం లేకుండా కాదు, ఆ మాల్ మొత్తం రెండు చర్చలు లేవనెత్తుంది. ఒకటి, ఇప్పుడు ఉదాహరణకు మిట్టలు జగన్ పంపించేశాడు, మేము తీసుకొచ్చేదో మాట్లాడారు. ఇప్పుడు ఎక్స్ లో కొట్టినామంటే 2022లోనే ఆయనే చెప్పాడు మిట్టలు జగన్ గారితో ఒప్పందం చేసుకున్నామని. కాబట్టి అది కొంచెం అంత ఉపయోగపడలా. ఇప్పుడు ఇది అనుకోండి, డైరెక్ట్ శంకుస్థాపన చేసిన ఫోటోలు ఉన్నాయి కదా, జగన్ గారు శంకుస్థాపన చేసినవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాని ఎందుకు లోడడం అనుకున్నారేమో, అది ఒకటి. రెండోది అతి కీలకమైంది, దాని దగ్గరకు పోతే లూలు మాల్ వ్యవహారాలను బయటకు వస్తాయి, పోల్చుకుంటారు. బయటకు వచ్చేది లూలు సంబంధించి వాళ్ళు ఓపెన్ ఏం బయట వాళ్ళు ఏం రహస్యంగా చేయలేదు ప్రభుత్వం, వాళ్ళ పాలసీ వాళ్ళు చెప్పారు. కానీ ఏదో పోల్చుకుంటారు కదా, లూలు మాల్ కూడా ఇట్లాంటిదే. ఈ మాల్ 2-3 ఏళ్లలో 17 ఎకరాల్లో పెద్ద ప్రభుత్వం ఏదో మొత్తం సాగిల పడిచ్చకుండా బ్రహ్మాండంగా వచ్చేసింది. మరి అట్లా లూలు మాల్ కట్టుకోవచ్చు కదా అని ఎవరైనా అంటారు. ఈ పోలికి ఎందుకు రావాలి? కాబట్టి వాళ్ళు ఏదో చేసుకుంటారు.
జగన్ గారు తెచ్చారా, మేము తెచ్చినామా, మరి లూలు మాల్కి ఆయన చాలా సింపుల్ గా 17 ఎకరాల్లో మాల్ని తీసుకొచ్చేయగలిగింది, మనం ఇంత దారాదత్తం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అనే చర్చలు కూడా తావిస్తుంది. కాబట్టి పోలిక వస్తుందేమో, జగన్ గారు మాల్ ఎట్ట తెచ్చాడు, మనం ఎట్ట మాల్ తెచ్చామని పోలిక ఇక్కడ వస్తుందని బహుశా ఎందుకులే పంచాయతీ అని చెప్పి పెద్దగా పోయిన దాన్ని ప్రాధాన్యత ఇచ్చినట్టుగా లేరు. ఓకే, రైట్.